హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ తేజ్ మళ్ళీ వచ్చాను. అయితే ఈరోజు వీడియో ఏంటి, మా అన్నయ్య సంతోష్ మామ ఏం చేయబోతున్నాడో, సంతోష్ అన్న ఏం చేయబోతున్నాడో అనుకుంటున్నారా? అయితే ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. ఏంటంటే సర్ప్రైజ్ వీడియో అండి. అదేనండి, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, తన పేరు భావన. అయితే తనకి ఈరోజు నేను సర్ప్రైజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. తను నేను కలిసి ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుందండి. నా ఫ్రెండే కాదు, నా సిస్టర్ కూడా ఉన్న తను. అంత మంచి అమ్మాయి అంత మంచి అమ్మాయి. చూడడానికి ఇంతే ఉంటది. పొట్టిగా ఉంటది. కానీ చాలా తెలివైన అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. ఫ్యామిలీ గురించి ఆలోచించే అమ్మాయి. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి. ఫ్రెండ్స్‌ని ఎలా చూసుకోవాలో తెలిసిన అమ్మాయి. అన్నీలకి ఎంత వాల్యూ ఇవ్వాలో తెలిసిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఈరోజైతే నేనైతే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. నేనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్ నవీన్ కూడా వస్తాడు. అయితే నేను ప్రెజెంట్ వైజాగ్‌లో ఉన్నాడు. ఈడేంటి వైజాగ్‌లో ఉన్నాడు, ఎలా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? అమ్మాయి అయితే వైజాగ్‌లో లేదండి. అమ్మాయి బొబ్బిలిలోనే ఉంది. అయితే నేనేంటంటే వైజాగ్ నుంచి జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. అయితే మరి ఇక్కడ కంటిన్యూషన్ వీడియో అయితే తీయదలుచుకోలేదు. ఆల్రెడీ మీరు చూసేసారు, బొబ్బిలి టు వైజాగ్ జర్నీ మీరు చూసేసారు. సో, మళ్ళీ మాటికి అదే రిపీట్ చేస్తే మీకైతే నచ్చదు. సో, నేనైతే మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరుతానండి. బయలుదేరి డైరెక్ట్ మన ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళాను, నెక్స్ట్ అమ్మాయికి ఏంటి సర్ప్రైజ్ ఇచ్చాం, అసలు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని ఉందండి. తనకి ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. డైరెక్ట్ తనకి 4 మంత్స్ గ్యాప్, నేను ముంబైలోనే ఉన్నానని తను అనుకుంటుంది. మేబీ నా వీడియోస్ చూసి ఇక్కడ ఉన్నాను అనుకోవచ్చు. అయితే తన దగ్గరికి వస్తానని ఎక్స్‌పెక్ట్ చేయదు. నేను, నా ఫ్రెండ్ నవీన్ డైరెక్ట్ తన ఇంటికి వెళ్తాం. తను ఎలా సర్ప్రైజ్ అవుద్ది, తను ఎలా షాక్ అవుతది, అయితే నాకైతే చూడాలని ఉంది. దీనిపైన ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాం. అయితే లెట్స్ గో గైస్. ఇంకా లేట్ చేయను, ఎక్కువ చెప్పినా మీకు నచ్చదు, బోర్ కొడతది. నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను. చెప్పాను కదా, డైరెక్ట్ మళ్ళీ మన ఊర్లోనే స్టార్ట్ అవుద్ది వీడియో. అంతవరకు కూడా కొట్టుకొని వెళ్ళిపోతాను బైక్ మీద. లెట్స్ గో గైస్ మన జర్నీలోకి. అయితే ఫైనల్లీ నేనైతే బొబ్బిలి వచ్చేసానండి. చూడండి, మా కుర్రోళ్ళు కూడా వచ్చేసారు. అయితే మరి మనం ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం, లేట్ చేయొద్దు. అయితే చిన్న షాపింగ్ ఉంది. అదే గిఫ్ట్ ఒకటి కొందామని ప్లాన్ చేస్తున్నాను. గిఫ్ట్ కొనేసి నెక్స్ట్ మనం అయితే ఇంటికైతే వెళ్దాం. ఇంక లేట్ చేయొద్దు. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి, నాకైతే వైజాగ్లో అవ్వలేదు. మా తమ్ముడు హాయ్ చెప్పు. మా తమ్ముడు చెప్పుడు అని అక్కడ షాప్, ఈ గిఫ్ట్ షాప్లో మనకి బాగుంటుందని అని గిఫ్ట్ తీసుకుందాం అన్నాడు. యాక్చువల్లీ నాకైతే అక్కడ టైం లేదండి. వైజాగ్లో తీసుకోవడం టైం లేక బొబ్బిలి వచ్చి తీసుకుంటున్నాను. అందులో హాయ్ చెప్పారు కొంచెం. ఈయనండి, మా బొబ్బిలు ఇక్కడ బాగుంటాయి, యూత్ అందరు ఇక్కడే కొంటారు అని చెప్పి అన్నాడు. ఇదిగోండి, గిఫ్ట్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ ప్యాక్ కూడా అయిపోయింది. అయితే ఇది తన పేరు ఇంకా రాయలేదు, రాస్తాను నేను. ఇవ్వండి, ఫైనల్లీ నేనైతే గిఫ్ట్ షాప్ వచ్చాను. ఇలా మొత్తం చాలాసేపు వెతికాను. అందులో ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి, అంటే సిస్టర్ కలిసి చాలా రోజులు అవుతుంది, 4 మంత్స్ అవుతుంది, తనకి ఏదైనా తీసుకెళ్ళాలి నా తరపున అని చెప్పేసి నేనైతే కొనడం జరిగింది. తను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను గిఫ్ట్ చూసి. సరే చూద్దాం ఏమవుతుందో. నేచురల్ బాయ్ సంతోష్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఏటన్య, ఎంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా మంత్స్ అయింది వచ్చి చూసి. వచ్చినందుకు చాలా సర్ప్రైజ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నెక్స్ట్ టైం నాకు చెప్పిస్తురా, ఐఫోన్ పట్టుకొని వచ్చి నా కోసం. అంతే, బై బాయ్. హాయ్ చెప్పు. షీ ఈజ్ మై మదర్. ఇంకా అమ్మ పేరు దమయంతి ఆఫ్ అల్లు శ్రీనివాసరావు కదా. వీడు నా తమ్ముడు అన్నయ్య, అల్లు లోకేష్. హాయ్ చెప్పురా. డీజిల్ మెకానిక్ అని చెప్పు. ఫైనల్లీ ఇగోండి, మేమైతే మా చెల్లికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాం. ఆల్రెడీ తన ఫ్యామిలీని కూడా మాకు పరిచయం చేసింది. అయితే మొత్తానికి ఇవ్వండి, నా ఫ్రెండ్స్. వీడు సిగ్గెక్కువ, అమ్మాయిల దగ్గర అయితే బాగానే మాట్లాడుతాడు, ఇక్కడైతే మాత్రం ఫేస్ మూసేస్తున్నాడు. నాకు నవీన్ గురించి చెప్పక్కర్లేదు, నేను చాలా వీడియోస్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ మా వీడియోస్ చూసుంటారు. యాక్చువల్లీ ఇదిగోండి, తినే మా సిస్టర్. అయితే తిని కళ్ళడానికి చిన్న వీడియో సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళ మమ్మీని కూడా పరిచయం చేసింది, వాళ్ళ బ్రదర్ని కూడా పరిచయం చేసింది. తన హోమ్ టూర్ కూడా అయిపోయింది. చూడండి, తన హౌస్ ఇదేని. లేదండి, ఎందుకండి గారు, డ్రింక్ ఎందుకు బావనా ఇప్పుడు తాగడానికి? మాకు తెలిసి ఇప్పుడు అవసరమా అని. చెడిపోయాడు కళ్యాణ్. ఏం బావనా, అంతేనా? తనకైతే గిఫ్ట్ తీసుకొచ్చాను. అయితే తను చూసి అది ఏం తెచ్చినా తనే చూస్తుంది. తను సర్ప్రైజ్ అయిందో లేదో మీకే తెలుస్తుంది.
చాక్లెట్ తెచ్చుంటాడు మొబైల్ ఉంది చాక్లెట్ ఉంటుంది, నేనైతే చాక్లెట్ కాలేదు. చూద్దాం, ఓపెన్ చేస్తే తనే చూపిస్తుంది మీకు. ఒకటి తీసుకో బాగా. ఓపెన్ చేస్తాను వీడియో తీయు. ఏదో సైలెంట్ గా ఉంది, ఏదో ఒక వైరస్ ఉంటుంది కదా నీ దగ్గర. ఉండ చూస్తే అప్పుడు వైలెన్స్ సైలెన్స్ అన్నయ్య అన్నయ్య బాగుంది అన్నయ్య. అయితే నువ్వు చెప్పు ఎలా ఫీల్ అయ్యేటండి? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. బాగుంది. Do like, share and subscribe to Natural Boy Santosh Tez. చూసారు కదా, అలాగే ఉంటుందండి, కంటిన్యూ అదే పని. కుర్రోడదే ఆటగాడండి, మామూలు ఆటగాడు కాదండి, ఆటగాళ్ళకే ఆటగాడండి. ఫైనల్లీ చూసారు కదా, మా చెల్లితోని ఇలా వీడియో ఇలా అయితే చాలా ఫన్నీగా ఇలా అయిపోయింది. చెల్లి బాయ్, చెల్లి బాయ్ అండి గారు. తమ్ముళ్ళు ఇంకా రెడీ అవుదామా? ఓకే ఓకే.